వికారాబాద్ జిల్లా కొడంగల్లో మహబూబ్ నగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అంబేద్కర్ కూడలి వరకు రోడ్ షో సాగింది. రాష్ట్రంలో 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు తప్పడం లేదన్నారు. కొడంగల్ యువతకు వారి సొంత కంపెనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దాదాపు 500-600 ఉద్యోగాలు ఇప్పించినా ఇంకా కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని మేము చెప్తున్నా. చదువుకున్న పిల్లలకు నా సొంతంగా ఉద్యోగాలు 500-600 ఉద్యోగాలు ఒక ఎంపీగా నేను ఇప్పించిన. మరి కేంద్ర ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు ప్రకటించి ఈ కొడంగల్ ప్రాంతానికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో తీసుకురావాలి. యువత పోతున్నట్ట సినిమాలు చూస్తే డ్రామాలు పడకండి, నాటకాలు వద్దు, ఇవన్నీ ఏదో సినిమాలు చూసి ఆగలి కడుపు మార్చుకోకండి. ఇలా మన తల్లిదండ్రులు పంటలు పండించి ఇలా కేసీఆర్ గారి యొక్క పథకాలు ఉన్నా ఇంత గొప్ప పండించి ఇలా మీరు అన్ని విధాలుగా హాయిగా బతుకున్న తెలంగాణలో ఇటువంటి దరిద్రమైన ప్రకటనలు ప్రకటించిన కేసీఆర్ కాంగ్రెస్ ముఖ్యం ప్రతి ఒక్కరి పైసా ఇలా అందరూ పంపించిన డబ్బులు వాళ్ళొక్కరి గట్టిగా లేదు. ఈ కొడంగల్ ఒకదానే కరెంట్ ఉంటుంది కానీ ఇది ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్స్ అని ఒక్కదానే కొంచెం మంచి పర్వాలేదు. కానీ పరిగిల కానీ తాండూరు వికారాబాద్ చూస్తే 2 గంటల కరెంటు, 3 గంటల కరెంటు. మళ్ళా గ్రామాలలో బోర్ వేస్తున్నారు, మళ్ళా గ్రామాలలో వాటర్ ట్యాంకర్లు పెడుతున్నారు. ఎవరైనా ఇల్లు కట్టాలంటే ట్యాంకర్ కొనుక్కొని ఇల్లు కట్టే పరిస్థితి వచ్చింది. మళ్ళా మనం అందరం నమ్మినాం. ఎన్నికల ముందు ఇంటింటికి గ్యారంటీ కార్డు పట్టుకొని ఈరోజు ఒక్కొక్క ఇంటికి పోయి కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి కానీ మళ్ళీ మేము ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి 2000 పెన్షన్ 4000 ఇస్తాము, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం కల్పిస్తాము, 10,000 రైతు బంధుకు 15,000 ఇస్తాము, 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి మోసం చేసి ఈరోజు ఓట్లు వేసుకొని గెలిచినారు. కానీ వచ్చిన తర్వాత కేసీఆర్ ఇచ్చే రైతు బంధు గతి లేదు, కేసీఆర్ ఇచ్చే 2000 పెన్షన్ ఇవ్వడానికి గతి లేదు, ఒక నెల ఎక్కువ జనవరి పెన్షన్ లేదు, ఈ కళ్యాణ లక్ష్మి లేదు, ఇప్పటి వరకు ఏది తులం బంగారం లేదు. చెప్పినవన్నీ మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చినారు. కాబట్టి మీ అందరూ ఒకటే పని చేయాలి. రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. ఓటుతోని రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే, మనకిచ్చిన పథకాలన్నీ మళ్ళీ రావాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా కారు గుర్తు మీద ఓటేసి మన్నే శ్రీనివాసరెడ్డి భారీ మెజార్టీతో గెలిపియాలి. కొడంగల్లో యువత ఏమి ఇచ్చిందని పోతున్నది. నేను ఎంపీ అయినప్పటి నుంచి మా పిల్లలు దాదాపు 500-600 ఉద్యోగాలు ఇప్పించినా ఇంకా కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ రోడ్ షో నిర్వహించారు. సచివాలయం పరిధిలో కులం, మతం, ప్రాంతమని చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క సామాన్యుణ్ణి లక్షాధికారిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు.